ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల గలవారే నిండుడి. చాలు చదవండి. లేఖన భాగంలో దైవజనుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. చాలామందికి ఈ కడవరి దినాలలో ఉండవలసిన విషయాలలో ఆసక్తి లేదు, ఉండకూడని వాటన్నిటిలో కూడా ఆసక్తి ఉంది. మేలైన వాటి యందు ఆసక్తి లేదు, మంచి వాటి యందు ఆసక్తి లేదు, క్షేమకరమైన వాటి యందు ఆసక్తి లేదు. కానీ పనికిరాని ప్రతి విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉంటున్నారు. మన ప్రభువు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరైతే లోకంలో ఉన్న ప్రజలు రకరకాలుగా ఉంటారు, వారి ఆసక్తి వేరు. కొందరికి చూడండి, షాపింగ్ చేయాలంటే ఎంత ఆసక్తో, బజారు చుట్టూ తిరగాలంటే ఎంత ఆసక్తో, ఆ ఇంటికి ఇంటికి తిరగడం అంటే ఎంత ఆసక్తో, ఊర్ల మీద ఊర్లు ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తూ దేశాలు తిరిగి రావడం అంటే ఎంత ఆసక్తో. కొంతమందికి తిండి ఉంటే చాలు, తిండి మీద ఆసక్తి. కొంతమందికి సుఖభోగాల మీద ఆసక్తి. రకరకాల ఆసక్తులు ఈ లోకములో మనుషులలో మనం చూస్తున్నాం. కానీ నీకు దేని మీద ఆసక్తి? కొంతమందికి పని మీద ఆసక్తి, పని ఉంటే చాలు వాళ్ళకి. పని చేసుకోవడం తప్పు కాదు, కానీ పని మీదే నీ ధ్యాస ఉండకూడదు, దాని గురించిన ఆతృత నీకు ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డగా ఆయనను ఆరాధించే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటో, ఉండకూడదు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. చదువున్న మాట 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మందకోడితనంగా, నిద్రమత్తుగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, పట్టినట్టుగా, నాకేం అవసరంలే అన్నట్టుగా ఉండక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. నువ్వు ప్రభువుని సేవించేటప్పుడు ఏ విధంగా ప్రభువుని సేవించాలంట? ఆసక్తి కలిగి సేవించాలట. ఆత్మతో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్న మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయనను ఆరాధించేవారు ఎటువంటి వారుగా ఉండాలని ప్రభువు కోరుకున్నారంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. కనుక మనము పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధమైన ప్రవర్తనను, పరిశుద్ధమైనటువంటి మాట తీరును, పరిశుద్ధమైనటువంటి చూపును, పరిశుద్ధమైన వినికిడిని, పరిశుద్ధతను అనుసరిస్తూ పరిశుద్ధతలో జీవిస్తూ ప్రభు కొరకు మనం ఈ లోకంలో సాక్షులుగా ఉండాలని
ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాము కనుక ఎలా ఆరాధించాలంట? ఆసక్తితో దేవుని ఆరాధించే నీ జీవితంలో తీవ్రతతో ఆరాధించాలి. కొంతమంది చూడండి, వాళ్ళకి ఏదైనా విషయం తెలిసింది అనుకోండి, ఆ విషయాన్ని నలుగురికి చెప్పే వరకు వారు నిద్రపోరు. అంటే వాళ్ళ ఆసక్తి దేని విషయంలో? వాళ్ళకి తెలిసింది నలుగురికి చెప్పడంలో తీవ్రత కలిగి ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు. దాని మీద ధ్యాస, దాని మీద మనస్సు. కానీ మనమలా కాదు. మనమైతే ప్రభువుని సేవించుట యందు, ప్రభువులో నిలిచి ఫలించుట యందు, దేవుని కొరకు ఒక ఫలభరితమైన జయ జీవితము చేయుట యందు, దేవుని సన్నిధిలో మనము దేవుని పరిచర్య కొరకు కానివ్వండి, దేవుని సేవ నిమిత్తము కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క సువార్త కొరకు కానివ్వండి, ప్రభు పని నిమిత్తమై నీవు ఆతృత కలిగి అనుదినము నీవు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఇది ప్రభు కోరుకుంటున్నది. కానీ మనం మిగతా విషయాల్లో ఆసక్తి విషయంలో చూపించడం కాదు, కానీ ప్రభు సన్నిధిని ప్రేమించడంలో, ప్రభు సన్నిధిలో జీవించడంలో మనం ఆసక్తి గల వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మరి కొంతమంది వ్యక్తులను మీకు తెలియచేస్తాను. వారు ఆసక్తి కలిగి ఉన్నారు. ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు? మనలాగా వ్యర్థమైన వాటి యందు ఆసక్తి కలిగి లేరు, కానీ విలువైన వాటి యందు, అవసరమైన వాటి యందు వారు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఒక పట్టణంలో ఒక యవనస్తురాలు ఉంది. ఆమె ఆయా ప్రాంతాలు తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేది. ఆమె పేరు లూదియా. ఏమి పేరు? లూదియా. ఆమె తుయితైర పట్టణస్తురాలు. ఆమె వ్యాపారం చేస్తుంది. ఏం వ్యాపారం చేస్తుంది? ఒక రంగు పొడిని అమ్ముతూ ఉంది. అది ఏం పొడి అని రాయబడిందంటే అక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీని వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించినట్లయితే, ఆమె వ్యాపార నిమిత్తము తిరుగుతూ సంచరిస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక పొడిని అమ్ముతూ ఉంది. ఓదారంగు పొడిని అమ్ముతూ ఉంది. ఆమె తిరుగుతూ ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ చాలా గుంపు కూడి ఉన్నారు. చాలామంది ప్రజలు ఉండేసరికి, ఏంటి సముద్రం ఒడ్డున ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏంటని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి చూసింది. అక్కడ చాలామంది నిలిచి ఉన్నారు. వారిలో ఒకరు ఏవో మాటలు చెప్తూ ఉన్నారు. అతను చెప్తున్న మాటలు అక్కడ ఉన్న వారందరూ కూడా వింటూ ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈయన ఏం చెప్తున్నాడో, వీళ్ళకి శ్రద్ధగా ఏం వింటున్నారో చూద్దామని చెప్పి ఆమె కూడా ఆ మాటల యందు లక్ష్యం ఉంచిందట. పౌలు గారు చెప్తున్నటువంటి ఆ మాటల యందు ఆమె ఆసక్తి చూపించింది. ఎప్పుడైతే ఆమె ఆసక్తి చూపించిందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎవరంట? దైవభక్తి కలిగిన స్త్రీ. చూడండి, ఆమె దైవభక్తి కలిగిందే కానీ మరి అంతకుముందు ప్రభువుని ఎరుగక మునుపు భక్తి కలిగిందే. కానీ ఏ భక్తి? లోక సంబంధమైన విగ్రహారాధనలకు సంబంధించినటువంటి, ఆరాధనలకు సంబంధించినటువంటి ఆ భక్తి కలిగింది. కానీ జీవము గల దేవుని భక్తి ఆమె కలిగలేదు. అందుకని ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ మాటలు విందో, ఎప్పుడైతే పౌలు గారు చెప్తున్న మాటలు శ్రద్ధతో విన్నదో, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. కనుక ఆమె హృదయం తెరవబడింది. ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింది. ఏం చేసిందండి? ఆసక్తిగా దేవుని వాక్యాన్ని విని ఆ మాటలు ఏంది అక్కడ రాయబడి చూడండి. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ
బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మల్ని వేడుకొనుచున్నానని బలవంతము చేసెను. చూడండి, ఆమె విశ్వసించింది, బాప్తిసం పొందింది, తన ఇంటి వారికి కూడా తెలియజేసింది. ఆ ఇంటి వారందరూ కూడా విశ్వాసం ఉంచి బాప్తిసం పొందారు. ఇప్పుడు ఏం కోరుతుందామంటే, దైవజనుడా ఒకసారి మా ఇంటిలో అడుగుపెట్టి ప్రార్థన చేయి, దైవజనుడా ఒకసారి మా ఇంటికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయి అని వేడుకుంటూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో దేనిని గురించిన ఆసక్తి ఉంది? ఆమె వ్యాపారం మీద ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఆమె ఆసక్తి దేవుని మాటలు వినగానే, దేవుని మాట వినబడగానే ఆ మాటల యందు లక్ష్యం ఉంటుంది. మనం కూడా లక్ష్యం ఉంచుతాం, మనం కూడా ఆసక్తి చూపిస్తాం, మనం కూడా వింటాం. ఏంటి? చెప్పుడు మాటలు. చెప్పుడు మాటల మీద భలే ఆసక్తి చూపిస్తాం. చెప్పుడు మాటల మీద మనం కూడా భలే చెవి కోసుకుని వింటాం. చెరుపు చేయు మాటలను ఎంత శ్రద్ధతో వింటామో, జీవితాలను నాశనం చేసి అల్లకల్లోలం చేసి ఆ మాటలు విని ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అటువంటి చెప్పుడు మాటలు వినటం వలన నీ జీవితం నాశనం అవుతుంది. కనుక నువ్వు వాటి యందు కాదు లక్ష్యం ఉంచాల్సింది, ప్రభువు మాటల యందు, దేవుని మాట మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. ప్రభువు మాట మీద నీవు శ్రద్ధ చూపించాలి. కనుక దేవుని వాక్యం ఉంటుంది, లూదియా ఆమె హృదయాన్ని ప్రభు కొరకు తెరిచింది వాక్యం విని. ఈ రోజున దేవుని మాట నీకు వినబడుతూ ఉండగా నువ్వు నీ హృదయాన్ని మూసుకుంటున్నావా? నీ హృదయాన్ని ప్రభు కొరకు తెరిచి ఉంచుతున్నావా? తెరిచి ఉన్నటువంటి నీ హృదయంలోనికి ప్రభువు ప్రవేశిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ హృదయాన్ని ఈరోజైనా ఈ క్షణమందైనా ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండం 18వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొనుము. చాలు. ఇక్కడ మోషేకి తన మామ అయినటువంటి ఇత్రో ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో ఒక మంచి ఆలోచన చెప్తూ ఉన్నాడు, ఒక చక్కని ఆలోచన చెప్తున్నాడు. ఏంటి ఆలోచన? నీవు మనుషులలో నుండి ఎటువంటి వారిని ఎంపిక చేసుకోవాలంట? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వారిని, లంచగొండులు కాని వారిని ఏర్పరచుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తన మామయ్యనితో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆత్మయందు తీవ్రత గలవారమే ప్రభువుని సేవిస్తూ మనలో ఆసక్తి ఉండాలంటే ఏముండాలి? ఆసక్తి. ఇక్కడ అంటున్నాడు ఆసక్తి ఉండాలి. కానీ దేనిని గురించిన ఆసక్తి ఉండాలి? సత్యాసక్తి ఉండాలి. ఏముండాలంట? సత్యాసక్తి, సత్యమును గూర్చిన ఆసక్తి. ఎప్పుడైతే నువ్వు సత్యమును గ్రహిస్తావో ఆ సత్యమునికి విడుదలనిస్తుంది. సత్యమును ఎప్పుడు గ్రహిస్తావో ఆ సత్యమునికి స్వతంత్రాన్నిస్తుంది. సత్యమును ఎప్పుడు గ్రహిస్తావో నీవు విమోచించబడతావు. సత్యమును స్వతంత్రుడిగా, స్వేచ్ఛాపరునిగా, క్షేమకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. కనుక సత్యం ఏంటి? ఈ లోకములో ఎవ్వరు కూడా ఒక్కరైనా నేనే సత్యము అని చెప్పలేదు. చూడండి, అబద్ధం ఆడేవాడు నేను అబద్ధం ఆడలేదు, నేను సత్యవంతుడు అని చెప్పాడు అనుకోండి, ఎక్కడొక చోట దొరికిపోతాడు. దొంగతనం చేసేవాడు నేను దొంగతనమే చేయలేదు అన్నాడు అనుకోండి, అతని దొంగతనం ఎక్కడొక చోట బట్టబయలవుతుంది. అర్థమవుతుందండి? దోచుకునేవాడు, మాట తప్పేవాడు నేను తప్పలేదు అని నిజాయితీగా బుక్కాయి చెప్పినా కానీ దొరికిపోతాడు.
అందుకే ఎవరు కూడా సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఏమని సెలవిచ్చారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను కూడా అని అనలేదు ఆయన, నేనే అని అన్నారు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసే సత్యం. యేసును గురించిన జ్ఞానము నువ్వు కలిగి ఉంటే నీకు విడుదల, విమోచన. సత్యమును గూర్చినటువంటి ఆసక్తి నీ జీవితంలో ఉండాలి. దైవ భక్తి నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటి ఏముండాలి? దైవ భక్తి. దేవుని యందు భక్తి నీకు ఉండాలి. కొంతమంది భక్తి చేస్తారండి. ఎటువంటి భక్తి చేస్తారు సార్? ఊడిపోయే భక్తి చేస్తుంటారు. ఊడిపోయే భక్తి, తుమ్మితే ఊడిపోయే భక్తి చేస్తుంటారు. తాత్కాలికమైన భక్తి, అవసరం కొద్ది భక్తి, అవసరాల కోసం భక్తి. దేవుణ్ణి కూడా మనుషుల్ని వాడుకున్నట్టుగా వాడుకునే మనుషులు సమాజంలో మనం ఉంటున్నాం. దేవుణ్ణి కూడా ఎలా మనుషుల్ని వాడుకున్నట్టుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా వాడుకోలేము. అర్థమవుతుందా? మనము ఎప్పటికీ కూడా దేవుణ్ణి తయారు చేయలేము. దేవుడు మనల్ని తయారు చేస్తాడు, కానీ మనం ఎన్నటికీ కూడా దేవుణ్ణి తయారు చేయలేము. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో సత్యమును గురించిన ఆసక్తి, సత్యమైనదేదో, ఉన్నతమైనదేదో, రమ్యమైనదేదో, శ్రేష్టమైనదేదో, ఏది పవిత్రమైనదో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఉన్నతమైనవో వాటి యందు మన దృష్టి నిలపాలి. అనవసరమైన ప్రతి దానిలో ఏలు పెట్టి, ప్రతి దాని మీద మనసు పెట్టి, ప్రతి దాని మీద ఆసక్తి చూపించి, ప్రతి దాని విషయంలో ఆతృతపడి కొంతమంది సతికిల పడ్డవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, గొప్ప గొప్ప వాళ్ళు. కనుక నీవు ఆసక్తి కలిగి ఉండవలసిన వాటిలో ఆసక్తి కలిగి ఉండు. దేని యందు నువ్వు ఆతృతపడాలో దాని యందు నువ్వు ఆతృతపడు. ప్రభువుని సేవించుటలో, ప్రభువుని మహిమపరచుటలో, ప్రభువుని ఘనపరచుటలో, ప్రభువుని స్తుతించుటలో నీవు ఆసక్తి కలిగి ఉండు. పౌలు గారు అంటాడు కదా, నా బ్రతుకు మూలముగాను సరే, నా చావు మూలముగాను సరే, నా దేహమందు, నా శరీరమునందు ఆయన నామం ఘనపరచబడవలనని కోరుచున్నాను అంటాడు. ఆయన బ్రతికి ఉన్నా చనిపోయినా ప్రభు నామం స్తుతించబడాలి, ఆరాధించబడాలి, మహిమపరచబడాలి, కీర్తించబడాలి, ఘనపరచబడాలని కోరుకుంటున్నాడు. మరి నీ జీవితం సంగతి ఏంటి? నీ యొక్క వ్యక్తిగత విషయం ఏంటి? ఎవరంటే పోతే నాకెందుకులే, నేను ఎలా ఉన్నాను. కొంతమంది స్వార్థం అండి, స్వార్థం ఎక్కువ. అందుకే అక్కడ అంటున్నా, లంచగొండులు కాని మనుషులు, ప్రతిదానికి లంచం. చాలామంది నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అంటే రెండు పక్కల కూడా లాభం లాభం లాభం, లాభాపేక్షతోనే బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఎదుటి వారికి సహాయపడేవారు లేరు ఈ రోజుల్లో. ఎదుటి వారికి సహాయపడేవారు కరువైపోతున్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చేవారు లేరు. అర్థమవుతుందండి? మన పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో, విజయవాడ పట్టణంలో మన ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందండి. మనం కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. ఎంతమంది సహాయం చేశారు? వరదల్లో మునిగిపోయిన వారి కొరకు, వరదల్లో కొట్టుకుపోయిన వారి కొరకు, సమస్తం సర్వం కోల్పోయి ఆధారమే లేని వారి కొరకు ఎంతమంది సహాయం చేశారు? చాలామంది దేవుని ప్రేమ 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 అని చెప్తారు, కానీ సహాయం చేయాలి, ప్రేమ చూపించారు. దేవుని కృపను బట్టి నా మటుకు నేనైతే దేవుడు నాకు నా సామర్థ్యం చేయడానికి కృపను చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరి సామర్థ్యం కొలది వారు దేవుని ప్రేమ చూపించాలి, వ్యక్తపరచాలి, మంచి స్వభావం. అవతల వాళ్ళకి ఇస్తే ₹1 నాకు తగ్గిపోద్దేమో అనే మనసు ఉండకూడదు. కొంతమందికి చెడ్డ మనసు ఉంటుందండి. ₹10 ₹1 అవతల వాడికి ఇవ్వాలి అని అంటే, ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడ్డాను, ఇది నాది, నేను ఇస్తే నాకు తగ్గిపోద్ది, అయినా వాడేవాడు వాడికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. నాభాలు వంటి మోటు స్వభావం కలిగిన వాడు. కనుక దేవుడు నిన్ను కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి
ఈరోజు సజీవులుగా ఉంచిన నీవు కృతజ్ఞుడవై నీకున్న దానిలో ఇతరులకి, వేరొకరికి, ఆపదలు ఉన్న వారికి చేతనంత మటుకు నువ్వు సహాయం చేయి. అది నీకు దీవెన. ఈరోజు నువ్వు చేసినది రేపు నీకు చేయబడుతుంది. ఈరోజు నువ్వు విత్తినది తిరిగి కోసుకుంటావు. కనుక నీవు ప్రభు సన్నిధిలో సత్యమును గురించిన ఆసక్తి నీకు ఉండాలి. ఏ ఆసక్తి? 1 దైవభక్తి ఉండాలి, 2 ఆసక్తి ఉండాలి, 3వది సత్యమును గురించిన ఆసక్తి ఉన్నది, యేసును గురించిన ఆసక్తి. కొంతమంది చూడండి, ఎక్కడ కూర్చున్నా నిద్ర మీద ఆసక్తి, నిద్రే నిద్ర. ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, దేవుని మందిరానికి వచ్చినా నిద్రే, నిద్ర మీద ఆసక్తి. 24 గంటలు తిని పడుకోమంటే పడుకునే వాళ్ళు ఉన్నారు. కొంచెమైనా శ్రమ పడదాం, కష్టపడదాం, పని చేద్దాం, ఇల్లు చక్కబెట్టుకుందాం, పరిస్థితులు చక్కబెట్టుకుందాం, తినడం మంచం ఎక్కడం, తినడం మంచం ఎక్కడం, తినడం మంచం ఎక్కడం. పొద్దాక మంచం గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు దేని మీద ఆసక్తి? తిండి మీద ఆసక్తి, మంచం మీద ఆసక్తి. కొంతమందికి సీరియల్ అంటే ఆసక్తి. కరెంటు పోయిందనుకోండి, సీరియల్ చూస్తున్నప్పుడు కానీ తిడతారు, మామూలుగా తింటారు కరెంటు. ఇక చూసుకో, ఇక అచ్చు తెలుగు అప్పుడు వచ్చేది ఇక నోటి నుంచి. హల్లెలూయా. కనుక అది కాదు నీ ఆసక్తి, అవి అజ్ఞానుల ఆసక్తి, జ్ఞానము లేని వారి ఆసక్తి. దేవుని బిడ్డగా నీకే ఆసక్తి ఉంది. ప్రభువును సేవించుటలో, ప్రభువుని ఆరాధించుటలో, ప్రభువుని మహిమపరచుటలో, ప్రభువుని గురించిన ఆసక్తి నీకుందా? అయ్యో ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోతున్నానే, ఆలస్యంగా వెళుతున్నానే, నేను ఎందుకు ఇంత నిర్లక్ష్యం, నాకెందుకు ఇంత అశ్రద్ధ, నాకెందుకు ఇటువంటి నిర్లక్ష్య ధోరణి నా జీవితంలో ఉంది? ప్రభువు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా, నేను త్వరగా సిద్ధపడి వెళ్ళాలి కదా. అదే పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకి ట్రైన్ ఉందంటే, ఉదయం 7 గంటలకి బస్సు రెడీగా ఉందంటే, పెళ్ళికి వెళ్ళాల్సిన బస్సు సిద్ధంగా ఉందంటే ఇక చెప్పనవసరం. ఎంత రెడీగా ముందుగా రెడీ అయిపోతారు. షాపింగ్కి వెళ్ళాలంటే, మార్కెట్కి వెళ్ళాలంటే, బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ఆసక్తితో, ఎంత త్వరగా రెడీ అయిపోతారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇంకా పాటలు పాడుతున్నారుగా, ఇప్పుడేగా స్టార్ట్ చేసింది, ఇప్పుడేగా ఆరాధన జరుగుతుంది, ఇప్పుడేగా వాక్యం స్టార్ట్ చేసింది, వెళ్దాంలే. నిర్లక్ష్యం. నీవు ప్రభు కార్యములు యందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఏమై ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండి, ఆసక్తి కలిగిన వారిగా ఉండండి. దేవుని మందిరాన్ని గురించి, పరిచర్యల గురించి, దైవ సేవకుల గురించి, ప్రార్థన గురించి, విశ్వాసుల గురించి మీరు ఎడతెగక ఏం చేయాలి? ఆసక్తి కలిగి ప్రభువుని సేవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆసక్తిని చూపించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వారిని ఏర్పరచుకో. ప్రభువుకి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళే. సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు దేవునికి అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక విశ్వాసం ఉందండి. ఆ ఊరిలో ఆ విశ్వాస దగ్గరికి దైవజనుడు అప్పుడప్పుడు నెలకొకసారి విజిటింగ్ చేయడానికి వెళుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో విశ్వాసి చాలా భక్తి కలిగింది, చాలా భక్తి కలిగింది. ఆమె దైవజనుడిని ప్రతిరోజు వచ్చిన ప్రతిసారి గమనించేది. ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, తన భర్తను పిలిచి అంటుంది, ఏమండి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు, ఆ మాట రాయబడింది, వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కనుక అతని కొరకు మన ఇంటి మీద ఒక చిన్న గదిని నిర్మించి అక్కడ ఒక మంచమును, బల్లను, పీటను, దీపమును ఏర్పాటు చేద్దామని
దైవజనుని కోసం ఆమె సిద్ధపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తి కలిగిన వారి కొరకు దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. ఆమె సునేమిరాలు. ఆ సునేమిరాలు దైవజనుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈ రోజుల్లో అటువంటి దైవజనులను మీరు గమనించగలుగుతున్నారా? గుర్తించగలుగుతున్నారా? మీ కంటికి అటువంటి దైవజనులు తారసపడుతున్నారా? భక్తి గల దైవజనులు మీ కంటికి కనబడుతున్నారా? కనుమరుగైపోతున్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది, భక్తి కలిగిన వారు కావాలి, సత్యాసక్తి కలిగిన వారు కావాలి, దైవ భక్తి కలిగిన వారు కావాలి, సామర్థ్యం కలిగిన వారు కావాలి. ఏ స్వలాభం ఆశించినటువంటి స్వార్థము లేని నిస్వార్థమైన మనుషులు దేవునికి కావాలి. దేవుని పిల్లలమైన మన జీవితంలో స్వార్థం ఉండకూడదు. ఏముండకూడదు? స్వార్థం. ఇందా చెప్పాను కదా, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. స్వార్థం. ఇటువంటి స్వార్థము లేని వారు దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కదండి, వాళ్ళ ప్రార్థన కనీసం గడప కూడా దాటుతుంది. ఏం దాటుతుంది? గడప కూడా దాటుతుంది. పక్కన వాళ్ళకు కూడా వినపడదు. ముచ్చోళ్ళు ఉంటారు, ముచ్చోళ్ళు లాగా ముచ్చు ప్రార్థన చేస్తుంటారు కొంతమంది ప్రార్థన అసలు వినపడదు. వాళ్ళు ప్రభువుని ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో స్వరమెత్తి గళమెత్తి దేవుని ఆరాధించు, చప్పట్లు కొట్టరు, బెల్లం కొట్టరు, రాయిలాగా నిలబడుతున్నారు. ఆరాధన జరుగుతున్నా కానీ అందరూ లేచి ప్రభుని ఆరాధన చేసినప్పుడు స్వరమెత్తి, ప్రభువా నా జీవితంలో ఎన్ని మేలులు చేసావయ్యా, ఎన్ని అద్భుతాలు చేసావయ్యా, నీవు నా జీవితంలో అద్భుతకరుడవయ్యా, ఆశ్చర్యకరుడవయ్యా, గనుడవయ్యా, నీవే లేకపోతే నేను ఏమైపోతాను, నేను తెలుసుకోకపోతే నా జీవితం ఏమైపోయేదో, ఇటువంటి శాపం నన్ను విడిపించినటువంటి ఆశీర్వాదం నడిపించిన గొప్ప దేవుడా అని దేవుని స్తుతించలేదు. నా బిడ్డలు ఎంతగా కాపాడేవు నాయన, ఎంత క్షేమాన్నిచ్చి నోరు తెరిచి దేవుని స్తుతించలేదు. ఇంటి దగ్గర కేకలేమంటే బాగా కేకలేస్తారు. 7 ఊర్లు కనబడేట్టుగా వాళ్ళ స్వరం తెలుస్తుంది. పిల్లల మీద కోప్పడమంటే 7 ఊర్లు కనబడేట్టుగా కోప్పడతారు. కానీ ప్రభువుని ఆరాధన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు, మహిమపరిచేటప్పుడు ఆ స్వరము లేవుతుంది. కనుక నీవు నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దైవజనుడని ఏలియా చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. చూడండి, వర్షము లేకపోతే భూమి తన ఫలమును ఇవ్వదు. వర్షము వర్షిస్తేనే భూమి తన ఫలమును ఇస్తుంది. భూమిలో ఫలములు ఉన్నాయి, కానీ ఆ ఫలం బయటికి రావాలంటే ఏం రావాలి? పైనుండి వర్షము పడాలి. పైనుండి వర్షం పడినప్పుడే భూమి తన ఫలాన్ని అందిస్తుంది. అదేవిధంగా నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడే దేవుని కార్యాలను చూడగలుగుతావు. దేవుని యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు నీ కనుల ఎదుట. మామూలు ప్రార్థన సరిపోదు. తాత్కాలికమైన ప్రార్థన, ఏదో ఒక 5 నిమిషాలు క్యాలెండర్ ముందు నిలబడి ముసలోళ్ళు గొనిగినట్టుగా గొనిగి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అర్థమవుతుంది? కొంతమంది ఆ ఫోటోకో, ఎక్కడో క్యాలెండర్కో, లేకపోతే వాక్యానికో 2 మొక్కులు మొక్కేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అదే ప్రార్థన అనుకుంటారు, దాన్ని దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. కొంతమంది బైబిల్ని అలా తెరిచి ఒక చిన్న వాక్యం చదివేసి వెళ్ళిపోతారు. రకరకాల ప్రార్థనలు ఉన్నాయి.
ఇది కాదు ప్రార్థన. ఈ ప్రార్థన ఫలమివ్వదు. మరి ఏ ప్రార్థన ఫలమిస్తుంది? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏలియా మన వంటి మనుష్యుడే. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ అతడు అద్భుతాలు చూడగలిగాడు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగాడు, దేవుని బాహుబలము చూడగలిగాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, శక్తిని భూమి మీద దింపగలిగాడు. అగ్ని కురిపించాడు. ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసిన? ఆసక్తి కలిగిన ప్రార్థన. ప్రచండ వర్షాన్ని కురిపించాడు. భూమిని 3.5 సంవత్సరాలు ఎండిపోయిన భూమిలాగా, నెరలు విడిచిన భూమిలాగా చేయగలిగాడు. ఆకాశమును అగ్ని తిప్పాడు. అడవి మృగములకు ఆజ్ఞ ఇచ్చాడు. రకరకాలమైనటువంటి కార్యాలు దైవజనుడిని ఏలియా చేశాడు. కారణం ఏంటి తెలుసిన? అతడు మనలాంటి మనుషుడే, మనలాంటి స్వభావమే, మనుషుని స్వభావం అతనికి ఉంది. కానీ ఆసక్తితో కూడిన ప్రార్థన. అందుకే పెద్దలు అంటారు, మనసుంటే చెప్పండి, మనసుంటే మార్గం కనబడుతుంది. మనసే లేకపోతే మార్గం ఎందుకు కనబడుతుంది? అర్థమవుతుందా? మనసు ఉంటే మార్గం ఉంటుంది, కానీ నీకు మనసు లేకపోతే మార్గం కనబడదు. కనుక నీ జీవితంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఎటువంటి ఆసక్తి? ప్రార్థన చేయాలి అనే ఆసక్తి. ఎటువంటి ప్రార్థన? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ మాటలో, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరొక వ్యక్తిని కూడా మీకు తెలియజేస్తాను. అతడు గొప్ప అధికారి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. హైయెస్ట్ పోస్ట్లో ఉన్నాడు అతను. మంచి జాబ్ అతనికి ఉంది. కానీ అతడు ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ రోజుల్లో కొంచెం ఏమైనా కలిగితే చాలు, దేవుని మర్చిపోయే రోజులు ఇవి. కొంచెం స్థితి బాగుంటే చాలు, కొంచెము దేవుడు బాగు చేస్తే చాలు, కొంచెం ఆశీర్వదిస్తే చాలు, మంచి బట్ట కట్టుకుంటే చాలు, కళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఒక వాహనం వస్తే చాలు, కళ్ళు నెత్తి మీద ఉంటాయి, ఎవరిని లెక్క చేయరు. మెడలో చిన్న బంగారం కొలుసు వేసుకుంటే చాలు, ఇక మెడ చూడండి అన్నట్టుగా ఓరవుగా మెడ నడుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అటువంటి తరం ఈ తరం. కొంచెము కలిగితే ఇక తగ్గిపోదు, ఉన్నతంగా హెచ్చించేసుకుంటారు. నేను ఎవరు అనుకున్నావు? మేమేమనుకున్నాం? ఒకప్పుడు ఎలా బతికినాడు అనుకున్నావు? మాకు ఎంత వస్తుంది అనుకున్నావు? మేము బడా సేట్లు. అర్థమవుతుందండి? మా ఇంట్లో ఎంతమంది పనులు ఉండేవాళ్ళు తెలుసా? ఇట్లాంటి బడాయి మాటలన్నీ చెప్తున్నారు కొంతమంది. దేవుని వాక్యం అంటుంది, ఆ అధికారిని కనుక మనం చూసినట్లయితే, ఆ అధికారి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా తాను భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఇంకా చెప్పాలంటే అందరికీ, ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. మంచి స్వభావం కలిగిన వారికి అలవాట్లు ఉంటాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉన్నాడంట.
నేను అనుకుంటాను దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడంటే, ఒక్కొక్కరిని శపిస్తున్నాడంటే కారణం ఇదే. అతన్ని ఎంతగా ఆశీర్వదించాడండి. అనేకులకు బహుధర్మం చేసే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ, ఆ మాట రాయబడింది దేవుని వాక్యంలో, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచూ ఉండేవాడట. మనము ఆదివారం ప్రార్థనకు వస్తే చాలు, ఆదివారం ఒక అరగంట దేవుని మందిరంలో కూర్చొని అదే పెద్ద ప్రార్థన. వాక్యం వినటానికి వచ్చాము, వాక్యం వెళ్ళిపోతున్నాం, అది ప్రార్థన అనుకున్నాం. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఒక్కొక్కరిని అంటే వారిలో ఉన్నటువంటి దేవుని యందు భక్తిని బట్టి ఆశీర్వదిస్తాడు. చూడండి, అక్కడ రాయబడింది, భక్తిపరుడు కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉన్నాడు ఆ పట్టణంలో, శతాధిపతి. అతను ఎవరంటే అతను సామాన్యమైన మనుషుడు కాదు, శతాధిపతి. శతాధిపతి అంత హోదాలో ఉన్నవాడే భక్తి కలిగి ఉన్నాడు. అంతటి హోదాలో ఉన్నవాడే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. నీకేమో కుదరదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టమంటే కుదురుతుంది, మార్కెట్ చుట్టూ తిరగమంటే కుదురుతుంది, ఆ ఇంటికి పోయి ముచ్చట్లు పెట్టమంటే కుదురుతుంది. లేనిపోయిన సంగతులు ఈ ఇంట్లో విషయాలని ఆ ఇంటికి, ఆ ఇంట్లో విషయాలని ఈ ఇంటికి, అక్కడ సంగతులు ఎక్కడ చెప్పి నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని అవతల కుటుంబాన్ని నాశనం చేసుకోమని కుదురుతుంది. కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని భక్తిగా ఉండడం మాత్రం కుదరదు. నీకు ఉన్నారా? అతడు గొప్ప అధికారి అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటున్నాడు. తన ఇంటి వారందరినీ కూడా భయభక్తుల్లో నడిపిస్తున్నాడు. నేనేమంటానంటే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైనవే. వేరు పరిశుద్ధమైనదైతే కాండము కూడా పరిశుద్ధమైనదే. వేరు చేదైనదైతే కొమ్మలన్నీ కూడా చేదే. నీ ఇంటిలో దేవుని బిడ్డ, భక్తిపరుడు, విశ్వాసి, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావు అని అనిపించుకున్న నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీ ఇంట్లో వాళ్ళందరూ ఆటోమేటిక్గా మారిపోతారు. నువ్వు నీ ఇంట్లో సరైన ప్రవర్తన లేకుండా ఉంటే, నీవు నీ ఇంట్లో లేనిపోయిన యాసాలన్నీ వేసుకుంటా జీవిస్తూ ఉంటే నీ పిల్లలు మారరు, నీ కోడలు మారదు, నీ కొడుకు మారడు, నీ అల్లుడు మారడు, నీ మనవాళ్ళు మారు, ఎవరు మారు. నువ్వు కూడా మారేవని భ్రమలో ఉండి నరకానికి పోవడమే. ఎందుకని? నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన, నిజమైన దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి చేసే ప్రార్థన మొదట నీ జీవితాన్ని కడుతుంది, మొదట నీ జీవితాన్ని బాగు చేస్తుంది, మొదట నీ హృదయాన్ని దేవుని ఎదుట సరిచేస్తుంది. సరిచేయబడిన నీవు పరిశుద్ధతను బట్టి నీ ఇంటి వారిని రక్షించగలుగుతావు. నీవే నీ ఇంటి వారికి ఒక వేరు, నీవే నీ ఇంటిలో ఒక పునాది. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. వేరు చేయదైనదైతే కొమ్మలన్నీ చెట్టంతా కూడా ఏముండట విషపూరితమే. జీవము గల దేవుని తెలుసుకున్న నీ జీవితమే సరిగా లేనప్పుడు నీ పిల్లల జీవితంలో మార్పు కోరుకోవడం వ్యర్థం. కోరుకొనవద్దు. కనుక దేవుని వాక్యం అంటుంది, అతడు అంత ఆస్తిపరుడైనా అంత భక్తిగా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చాలామంది పేదవారికి సహాయం చేస్తూ ఉండే అలవాటు అతనికి ఉంది. ధర్మాలు, దాన ధర్మాలు చేస్తున్నాడంట. కానీ అలా దాన ధర్మాలు చేసుకుంటూ ప్రార్థన చేయించు ఉండగా 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యింది. అతడు ఇంట్లో ప్రార్థన చేసుకున్నాడండి. పగలు 3 గంటల సమయంలో దేవుని దూత
సడన్ గా గదిలోనికి వచ్చేసి కొర్నేలి 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 అని పిలుస్తా ఉన్నాడు. అతడు భయపడిపోయి ఆ దూత వైపు తేరి చూచి అడుగుతున్నాడు. అందుకు దూత, ప్రభువా ఏమని అని అడిగను. అందుకు దేవదూత ఏం చెప్తుందంటే, ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరే అంటున్నారండి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరే, దేవుని సన్నిధికి చేరే. వెంటనే దేవుడు భూమి మీద ఇటువంటి భక్తులు నాకు కావాలి, ఇటువంటి వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని తన దూతను పంపించాడు. దూతకు ఆజ్ఞాపించాడు, వెళ్ళు, ఇదిగో ఇటువంటి వారు నాకు కావాలి, నీవు వెళ్ళి అతనికి చెప్పు, నీవు చేసిన ప్రతిదీ నేను విన్నానని చెప్పు. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది, దైవజనుని నీ ఇంటికి పిలిపించుకో, మిగతా సంగతులకు తెలియజేస్తాడు అని దేవదూత చేత దేవుడు చెప్ప పంపిస్తే, ఆ దేవదూత వచ్చి కొర్నేలికి చెప్తే, కొర్నేలి వెంటనే తన సైనికుల్లో ఒకరిని పిలిచాడు. మనుషులు పంపడానికి. ఎక్కడికి? యొప్పేకి. యొప్పేలో దైవజనుడు ఉన్నాడు, చర్మకారుని ఇంట. ఆ చర్మకారుని ఇంట దైవజనుడు ఉన్నాడని దేవదూత చెప్పింది అతనికి, దైవజనుడు పిలిపించుకోమని. అందుకని ఇతడు తన పనివారిని పిలిచాడు. ఆ పనివారు ఎటువంటి వారో చూడండి, ఆ వచనం రాయబడింది, 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడైన ఒక సైనికుని పిలిచాడు. చాలు చూడండి, యజమానుడు భక్తి కలిగిన వాడు, ఇంటివారు భక్తి కలిగిన వారే. మరి పని చేసే వాళ్ళు కూడా ఎటువంటి వారు ఉన్నారంటే అక్కడ భక్తి కలిగిన వాళ్ళే ఉంటారు. అర్థమవుతుందండి? కోపిస్టుకి పాపిస్టుకి అందరూ కోపిస్టోళ్ళు పాపిస్టోళ్ళే ఉంటారు. అర్థమైందండి? ఎవరితో నువ్వు సహవాసం చేస్తావో వాళ్ళే వాళ్ళ అలవాట్లన్నీ నీకు వచ్చారు. కనుక మనం సహవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా సహవాసం చేయాలి. అర్థమవుతుందా? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారట. కనుక మనము చూడండి, ఇక్కడ మనం కొర్నేలి చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కొర్నేలి ప్రార్థనాపరుడు, కొర్నేలి దాన ధర్మ కార్యక్రమాలు చేసేవాడు, కొర్నేలి దేవుని యందు భక్తి కలిగిన వాడు, తన ఇంటి వారందరినీ కూడా భక్తిలో పెంచినవాడు. అందుచేత అతని దగ్గర ఉన్నవారు కూడా యజమానుడు ఏ త్రోవలో వెళుతున్నాడో, యజమానుడు ఏ అడుగులో వేస్తున్నాడో అదే అడుగులు, అదే మనసు, అదే విధానంలో ఉండేవారు అతని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భక్తి కలిగిన తన యొక్క పనివారిని పిలిచి యొప్పేకు మనుషులను పంపాడు. పంపేసరికి దైవజనుడు అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ కూడా దైవజనుడికి దేవదూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడింది. వెంటనే దైవజనుడు వచ్చేసరికి ఈ యొక్క కొర్నేలి తన బంధువులను, రక్త సంబంధికులు, తెలిసిన వాళ్ళని, అయిన వాళ్ళని, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ కూడా, బంధుమిత్రులందరినీ కూడా ఇంట్లో సమకూర్చాడు. మా ఇంట్లో ఈరోజు ఒక గొప్ప విందు జరగబోతుంది, రండి అని అందరినీ పిలిచాడు. పిలిచి దైవజనుడు వచ్చేసరికి అంతా సిద్ధం చేసి ఉంచాడు. దైవజనుడు వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం విని వారు వింటూ ఉండగానే దేవునికి అభిషేకం, దేవునికి ఆత్మ వారందరి మీదకి వచ్చేసిందంట. వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతూ, తర్వాత వారందరూ కూడా బాప్తిజములు తీసుకున్నట్లుగా వ్రాయబడింది దేవుని వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అతని జీవితంలో ఇంత వింతైన గొప్ప కార్యాలు జరిగాయి? తాను రక్షించబడమే కాదు, తన ఇంటి వారిని, తన స్వజనులను, తన గ్రామస్తులను, తన బంధువులను, స్నేహితులను అందరినీ
మందిని రక్షించుకోగలిగాడు. ఎలా అని అంటే కారణం ఆసక్తి కలిగి దేవుని పని చేశాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు, ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని చదివాడు. అర్థమవుతుందండి? మనం ప్రతిరోజు బైబిల్ చదవమ్మా, బైబిల్ చదవమ్మా, బైబిల్ చదవమ్మా అంటే చదువుతారు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా అంటే ప్రార్థన చేస్తారు. ఇది ఆసక్తి. ఏనుగుకి బడుసుములు పెట్టి పొడితేనే కదులుతుందంట. ఇక ఎంతకాలం పొడుతూ ఉంటుందండి? అర్థమవుతుందా? కొంతమంది ప్రార్థనకు చక్కగా కూర్చోండి అమ్మా అంటే కూర్చోరు. పక్కన వాళ్ళు గిల్లుకుంటా, రాసుకుంటా, పీక్కుంటా, ఏవేవో చేస్తూ ఉంటా. ఆ పక్కన వాళ్ళు తొడపాస పెట్టుకుంటా, చేపలు గిల్లుకుంటా, రాసుకుంటా, వాటి మీద పేపర్ మీద రాసుకుంటా కూర్చుంటుంటారు. వీళ్ళంతా ఏంటి? ఆసక్తి లేని వాళ్ళు. ఏదో వస్తారు అంతే. కొంతమంది అలా ఉంటున్నట్టే ఉంటారు. కళ్ళు అలాగే ఉంటాయి, తలకాయ అలాగే ఉంటుంది. ఒక్కడు కూడా వాళ్ళ కొరకు ఎక్కదు. కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ మైండ్ ఎక్కడో తిరుగుతుంది. కొంతమంది నిద్ర బలవంతంగా ఆపుకొని అలా చూస్తూ ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. అర్థమవుతుంది? ఎప్పుడు వదిలిపెట్టేస్తాడు, ఇంటికి పోయి మొద్దుని శుభ్రంగా పడుకున్నాం. ఆసక్తి లేని ప్రజలు, ఆత్మయందు తీవ్రత లేని వారు, మిగతా వాటన్నిటిలో ఆసక్తి. అందుకే వాళ్ళ బతుకులు ఎంతకాలమైనా అతుకులు వేసిన బతుకులాగానే ఉంటాయి. అతుకులు వేసిన బతుకుంటారు. కొంతమంది అప్పుడప్పుడు అక్కడక్కడ కుట్టుకుంటారు, ముక్కలు వేసి కొడతా ఉంటారు. అక్కడక్కడ అవి అక్కడక్కడ చిరిగిపోతూ ఉంటాయి. అతుకులు బతుకు అనమాట. కనుక దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభువు నీతో తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఆశీర్వాదములో అడుగులు వేయాలి. నీవు ఆసక్తి కలిగి ప్రభువుని ఆరాధిస్తే నీ ప్రభువునికి ఏమీ తక్కువ చేయదు. దేవుని వాక్యం అంటుంది, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నాకు ఎవరైనా హాని తలబెడుతున్నారేమో, ఎవరైనా కీడు చేస్తున్నారేమో, ఎవరైనా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు మంచి విషయముల యందు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయములందు మంచిగా మాట్లాడడం, మంచిగా జీవించడం, మంచిగా బ్రతకడం, మంచిగా తినడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం, మంచి ప్రవర్తన, ఇవన్నీ మీకు ఉండాలి. మంచిగా దేవుని పని జరిగించడం, మంచిగా ఇంట్లో కర్తవ్యాన్ని కొనసాగించడం, బాధ్యత కలిగి ఉండడం. మీరు మంచి విషయంలో ఎందుకు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడూ ఉండడు. హాని చేయాలని ఎవరు వచ్చారనుకోండి, హాని చేయలేరు నీకు. ఎందుకని? ఒరే వాడు ఎప్పుడైనా మనకు మాట అన్నాడా? ఎప్పుడైనా మనం తిట్టాడా? ఎప్పుడైనా మనం దెబ్బ కొట్టాడా? ఎప్పుడైనా మనకు అడ్డుపడ్డాడా? ఎందుకురా వాడికి హాని చేయడం? వాడికి హాని చేస్తే దేవుడికి హాని చేసినట్టేనా అని దైవ భయంతో వాళ్ళు నీకు హాని చేయాల్సి వచ్చినా చేయలేదు. ఎందుకని? నువ్వు మంచివాడు కనుక. అర్థమవుతుందని? మంచి విషయముల యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. మంచి విషయముల యందు ఆసక్తి. చాలామందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అది కట్టేయాలి, ఇది కట్టేయాలి, డామ్ డూమ్ డూమ్ డిష్ అనుకుంటుంటారు. చివరికి వచ్చేసరికి బుష్ అని కూర్చుంటారు. ఏమైందమ్మా? అన్ని కోరికలు, అన్ని ఆశలు, అన్ని మాటలు చెప్పావుగా, ఇప్పుడు ఏమైందంటే అనుకున్నది ఏమవుదండి. అయినా మనం అనుకుంటాం కానీ అనుకునేవి జరుగుతాయా? ఇది వాళ్ళు చెప్పే మాట. నిర్లక్ష్యం. నీ దేవుడు నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తాడు. నీ ఆలోచన యావత్తు దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఆసక్తి లేకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఏమి చేయకుండా, ఇంట్లో పని చేయకుండా తిని తిరుగుతూ ఉంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడు కదా.
అప్పుడు ఆ దేవుడు ఏమవుతాడు? సోమరిపోతుడు దేవుడు అవుతాడు. ఏ దేవుడు? సోమరిపోతు దేవుడు అవుతాడు. మరి సోమరిపోతులకి సహాయం చేసి సోమరిపోతాడే కదా. మన దేవుడు సోమరిపోతులకు సహాయము చెయ్యడు. అర్థమవుతుందా? ఆసక్తి కలిగి ఉండాలి, చురుకుగా ఉండాలి, చలాకీగా ఉండాలి. మందకోడితనంగా చాలా మంది ఎక్కడ వేసిన గుడ్లు అక్కడే, ఎక్కడ ఇల్లు అక్కడే, ఎక్కడ వాకిళ్ళు అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే కంపు కొట్టిపోతూ ఉంటాయి. శుద్ధి శుభ్రం ఉండదు. వాళ్ళు కంపు కొట్టించేది కాక పక్కింటి వాళ్ళకి కూడా కంపు కొట్టిస్తూ ఉంటారు కొంతమంది. అర్థమవుతుందండి? వాళ్ళ ఇల్లు వాళ్ళు కంపు కొట్టించుకుంటా పక్కన వాళ్ళు కూడా కంపు తగిలిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కంపు అంటే ఆ పక్కింట్లో ఉంచు. ఎందుకని? వాళ్ళు శుభ్రంగా ఉండరు, శుభ్రం చేయరు వాళ్ళ వాతావరణాన్ని. ఆ కంపులోనే బతుకుతారు, ఆ కంపులోనే తింటారు, ఆ కంపులోనే పడుకుంటారు. ఆ కంపు పక్కన వాళ్ళు కూడా పిలుచుకొని సావమని చేస్తుంటారు కొంతమంది. అర్థమవుతుందండి? మనం అలా ఉండకూడదు. శ్రద్ధ కలిగిన వారిగా, చురుకైన వారిగా, తెలివి కలిగిన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, మంచి విషయములందు ఆసక్తి కలిగిన వారిగా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా, దేవుని పనులు నిమగ్నమైన వారుగా, దేవుని కొరకు శ్రమపడేవారుగా ఉండాలి. అప్పుడు నీ ద్వారా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి విషయముల యందు మనం ఆసక్తి కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని ఏం చేయాలంట? సేవించాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిను. చాలు. కొంతమందికి దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షిస్తాడు, అన్నీ ఇచ్చి నా దగ్గరికి రమ్మని పిలుస్తాడు, కానీ రా. కొంతమందికి ఏమి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు. ఇక్కడ మనం చూస్తున్న లేఖన భాగంలో ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? ఏశావు కనబడుతున్నాడు. ఏశావు అంత సమయం దాటిపోయిన తర్వాత టైం అంతా వేస్ట్ చేసుకొని అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకొని వాటన్నిటినీ కాళ్ళదన్నుకొని తరువాత శ్రద్ధతో వెతుకుతున్నాడంట. ఎట్లా వెతుకుతున్నాడు? ఎప్పుడొచ్చింది శ్రద్ధ? శ్రద్ధ ఎప్పుడొచ్చింది? చెప్పాలి. శ్రద్ధ ఎప్పుడొచ్చింది ఏశావుకి? అన్నీ పోయిన తర్వాత. కొంతమందికి మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదండి. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. మనిషి పోయిన తర్వాత అప్పుడు అయ్యో ఉంటే బాగుండేది కదా. అప్పుడు పోగొట్టుకున్నాక ఒక విలువైనది నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం చేత కాదు. అది పోగొట్టుకున్నాక అప్పుడు దాని కొరకు శ్రద్ధతో వెతుకుతున్నాడట. ఆశీర్వాదాలన్నీ పోయి శాపాలే ఉన్నాయి. ఇప్పుడు శాపాలతోనే బ్రతకాలి బ్రతుకు. ఇప్పుడు శ్రద్ధతో వెతుకుతున్నాడంటే కన్నీళ్లు విడుస్తున్నాడంట, ఇప్పుడు ఏడుస్తున్నాడు. అర్థమవుతుందండి? కొంతమంది విశ్వాసులు, కొంతమంది భక్తి పరులు అంతే. కొంతమందికి వాళ్ళకి దేవుడిస్తే దాని విలువ తెలియదు. తినమని కడుపు నిండా తినమని దేవుడు అన్నం ఇచ్చాడు అనుకోండి, ఎంతంత వండుకొని ఎంతంత అక్కడ చెత్తలో పడేస్తూ ఉంటారు కొంతమంది. ఆహారం దొరక ఎంతోమంది బాధపడుతున్నారు ఆహారం దొరక. మీకేమో ఎక్కువై బయట పారేస్తున్నారు. కొంతమందికి మంచి వస్త్రాలు ఇస్తే వాటిని శుభ్రంగా ఉట్టుకొని వాష్ చేసుకొని చక్కగా వాడుకోవడం తెలియదు. నాకొద్దు, వాళ్ళు వేసుకోవడం నేను వేసుకోవడం ఏంటి, వాళ్ళు నాకొద్దు,
నాకుంటే కొత్తగా లేదు మని వస్త్రాలు శుభ్రం చేసుకొని జాగ్రత్త పెట్టుకోవడం తెలియదు. అర్థమవుతుందండి? ఏదైనా దేవుడిని ప్రేమించి ఒక వాహనము ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పరచుకోవడం, భద్రపరచుకోవడం, కాపాడుకోవడం తెలియదు చాలా మంది. అది పోయిన తర్వాత ఉంటే బాగుండేది కదా, ఉంటే ఇంకెక్కడ ఉంటుంది నీకు? దేవుడు నీకు ఇచ్చినది కొంచెమైనా కొంచెములో నమ్మకంగా ఉండు. ఇచ్చిన దానితో నమ్మకంగా దేవుడితో ఉండు. దేవుడు విస్తారమైన వాటిని ఇస్తాడు. ఆహారాన్ని ఇష్టం వచ్చినట్టు వండుకొని బయట పారేసి అది పురుగులు పట్టించి కంపు కొట్టించి అటు జంతువులు తినడానికి వీలు లేకుండా, ఆకాశ పక్షులు తినడానికి వీలు లేకుండా, ఇటు మనుషులు తినడానికి వీలు లేకుండా నేలపాలు చేస్తున్నవే దేవుడిని లెక్కడగడా. ఆ ముద్ద కొరకు ఎంతమంది బయట ఏడుస్తున్నారు దొరకక. చూస్తున్నాగా ఆహారం పొట్ల పైన చేస్తే 10 మంది పడి ఎగబడి దాన్ని పీక్కొని కుక్కలు చింపిన ఇస్త్రాకులాగా చింపుకొని తీసుకుని పోతూ ఉన్నారు. చూడలేదు మనం టీవీలో. దేవుడు నిండైన జీవితం నీకు ఇస్తున్నప్పుడు దాని విలువ తెలియక నాశనం చేసుకుంటున్నాడు. ఎన్నో 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 చెప్పాలంటే ఎన్నో. నీరు దొరకక, వస్త్రాలు లేక, ఆహారం లేక, నిద్ర లేక, సరైన నేల లేక పడుకోవడానికి, కరెంటు లేక, చీకటిలో దోమలతో వసతులు లేక ఎంతమంది బాధపడుతుంటే దేవుడికి అన్నీ ఇచ్చిన వాటి విలువ నీకు తెలియట్లే. ఈరోజు ఇచ్చినందుకు దేవుణ్ణి ఎప్పుడైనా స్తుతించావా? ప్రభువు నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి దేవుని స్తుతించావా? నీవు తాగడానికి దేవుడు ఇచ్చిన మంచి నీరుని బట్టి దేవుని స్తుతించావా? శ్రద్ధతో వెతికాడండి, శ్రద్ధతో. ఎప్పుడు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్న తర్వాత, దీవెనలన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు శ్రద్ధతో వెతుకుతున్నా. అప్పుడు వచ్చిన శ్రద్ధ. నా జీవితంలో దేవుడు చాలా స్పష్టంగా, తేటగా, సూటుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు ఆసక్తి కలిగి సమయం ఉండగానే, అన్నీ ఉండగానే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు నిన్ను సంతోషంగా ఉంచినప్పుడే, దేవుడు నీకు సమృద్ధినిచ్చినప్పుడే నీవు నీ విలువను నువ్వు గుర్తించి ప్రభు హస్తాలకు అప్పగించుకొని నిన్ను నీవు దేవుని సమర్పించుకొని ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. కొన్నేలు వలె ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. ఏలియా వలె. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అతని ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని. అందరూ 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 ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభా నా జీవితంలో నిన్ను గూర్చిన ఆసక్తి లేదయ్యా. దినదినము లోకమును గూర్చిన ఆసక్తి నాలో పెరిగిపోతుంది. లౌకికమైన ఆత్మను ఏలుబడి చేస్తుంది. నీ ఆత్మకు నేను దూరంగా వెళ్ళిపోతున్నానయ్యా. నాకు తెలియకుండానే చాప కింద నీరు వలె నేను నీకు దూరం అయిపోతూ ఉన్నాను. సాతాను నా దగ్గరికి వచ్చేస్తున్నాను. లోక ఆశలు నాలో రగిలిపోతూ ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి నాయన ఆసక్తి నాలో ఎక్కువ అవుతుంది. నిన్ను గూర్చిన ఆసక్తి నాలో దిగజారిపోతూ ఉందయ్యా. ఈరోజు తేటగా, సూటిగా నీవు నాతో మాట్లాడావు. ప్రభువుని సేవించడం కూర్చున్న ఆసక్తి, ఆత్మ విషయంలో మార్చులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారు ప్రభువుని సేవించవలసి సెలవిస్తూ ఉన్నారు. ఆసక్తితో నిన్ను సేవించే భాగ్యాన్ని మరి విన్న మాటలను బట్టి లూదియా వలె, ఆయన సునేమి పట్టణస్థురాలు వలె, కొర్నేలు వలె భక్తి కలిగిన జీవితం, ఆసక్తి కలిగిన జీవితం, పరిచరణ కూర్చున్న ఆసక్తి, దేవుని మందిరమును కూర్చున్న ఆసక్తి, సంఘమును కూర్చున్న ఆసక్తి, నశించిపోతున్న ఆత్మల కూర్చున్న ఆసక్తి, నా కుటుంబమును కూర్చున్న ఆసక్తి నాకు ఇవ్వయ్యా.
ఏశావు ఆశీర్వాదం అన్నీ దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్నీళ్లతో విలపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు శ్రద్ధతో వెతుకుతున్నాడు. అన్నీ పోయిన తర్వాత వెతుకుతూ ఉన్నాడు. ఏమీ దొరకక విసర్జించబడ్డాడు. దేవుడినికి అన్నీ ఇచ్చి నిన్ను పరీక్షిస్తున్నప్పుడే నమ్మకమైన జీవితం చేయగలవా? నిన్ను నువ్వు దేవుని హస్తాలకు సమర్పించుకోగలవా? దేవుని ఎదుట నిందారహితమైన జయ జీవితం చేయగలవా? దైవ భక్తిని గుర్చిన ఆసక్తి, సత్యమును గుర్చిన ఆసక్తి, మంచి విషయముల యందు ఆసక్తి. ప్రార్థన చేసుకోండి. దైవ సేవకుల కొరకు